పట్టు వదలని విక్రమార్కుడు తరహాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి చేసిన ప్రయత్నం ఫలించింది. అనేక దఫాలు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రితో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు వింతపత్రాలు ఇవ్వడంతో పాటు ఆ కేంద్ర ఏర్పాటుకు ఆవశ్యకతను గురించి చేసినటువంటి ప్రయత్నం ఫలించింది. వెంకటేశ్వర యూనివర్సిటీలో నైలెట్ ఏర్పాటుకు పరిపాలనానుమతులు మంజూరైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నైలెట్ కేంద్రాన్ని సాధించేందుకోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఎస్వీలో 8.5 కోట్ల నిధులతో నైలెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను చెన్నై నైలెట్ వారికి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సెమీ కండక్టర్ తయారీకి తిరుపతి నైలెట్ ప్రత్యేక చొరవ చూపబోతుంది. అలాగే ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల శిక్షణ గుర్తింపు సేవలు అందించడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అనుబంధ రంగాల్లో నాణ్యమైన మానవ వనరులు ఉత్పత్తి చేయడం నైలెట్ ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా దీనికి అంటే ఇప్పటిదాకా సెమీ కండక్టర్ చిప్స్ అంటే మనకు తెలుసు కదా, భారీగా డిమాండ్ ఉన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా. వాటిట్లో హైలైట్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నారు. అది ఆంధ్రాలో తయారీ వైపుకి అడుగు ముందుకు పడింది.